నాన్వేషణ అనే వ్యక్తి ఎవడాడు? మన ఇండియాలో పుట్టి ప్రపంచ యాత్రికుడు అంటున్నాడు. ఎక్కడ పోయినా మన తెలుగు లాంగ్వేజ్ వాడుకొని డబ్బు సంపాదించుకుంటున్నాడు. అరే నాన్వేషణ గుర్తుపెట్టుకో. ఏంటో నువ్వు చూపిస్తుంది జనాలకి? ఏంటో సొరకాయ పెట్టుకొని, ఏంటి గడారు పెట్టుకొని మీ నాయన్ని మేమది పెట్టాలడా? అంటే నీకు సంస్కారం అడ్డం వస్తుందాడా? ఓహో మేమ్మ మీ నాన్న చూపించడు అది ఆ సిచ్యువేషన్లో వేరే పెట్టి అలా జనాలు చెప్పాలి. నువ్వు ఏంటో నాన్వేషణ నువ్వు గొప్ప? ఇది బెట్టింగ్ యాప్ల మీద పోరాడావు, మంచి అభిప్రాయం ఉందని చాలా మందిని మార్చావని నేను నీకు సెల్యూట్ చేశాను ఒకప్పుడు. ఇప్పుడు నువ్వేంట్రా మా హిందూ సమాజం గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కడెక్కడో తీసుకొచ్చి హిందువులు రేపు చేశారు, హిందువుల అమ్మాయిలు రేపు చేయబడ్డారు అంటున్నావు. ఎక్కడైతే ఉందిరా ఇది? రే నువ్వు ఎక్కడెక్కడో దేశాలు తిరుగుతూ మా హిందూ లాంగ్వేజ్ని వాడుకుంటూ తెలుగులో బతుకుతూ తెలుగు లాంగ్వేజ్ వాడుకుంటూ బతుకుతూ నువ్వు మనిషివా? కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా నువ్వు? నువ్వు ప్రపంచ యాత్రికుడు ఏంటొచ్చు? ఎన్ని దేశాలు చూపించారు నువ్వు? నీ పైన అవి ఇవి చూపించుకుంటూ బతికే నా కొడుకు నువ్వు. ఈరోజు రా మా ఇండియాకి రా. ఏం తెలంగాణలో లేవా టెంపుల్స్? ఏం శ్రీకృష్ణదేవుడు హంపిలో లేవా? ఎక్కడ లేవురా మా హిందూ దేవస్థానాలు? శ్రీశైలం లేదా, తిరుపతి లేదా? ఏనాడని చెప్పావా ఇండియాలో ఇలాంటి దేవస్థానాలు ఉన్నాయి, మా ఇండియా ఇలాంటి గొప్పది, మా సంస్కృతి చాలా గొప్పది, అమెరికన్స్ కానీ మా ఇండియాలో ఆడవాళ్ళు కట్టినట్లు చీరలు కట్టుకుని తిరుగుతున్నారని ఏనాడని చెప్పావా? నీ బతుకిదేనా? ఎన్ని దేశాలు పోయినా నువ్వు ప్రపంచ యాత్రికుడు వచ్చినదే. నువ్వు తెలుగు వాడుకుని బతుకుతున్నావు. నువ్వు డబ్బు సంపాదించింది మా తెలుగు లాంగ్వేజ్ వల్ల. ఎన్ని దేశాలకు వెళ్తే ఎన్ని లాంగ్వేజ్ మాట్లాడావు నువ్వురా? నువ్వు 10th ఫెయిల్ అయితే నువ్వు ఇంటర్ పాస్ అయితే మాకేం చెప్తున్నావురా? మా తెలుగు లాంగ్వేజ్ వాడుకొని బతుకుతూ ఇప్పుడు సీతమ్మ వారిని, ద్రౌపదిని రేపు చేయబడ్డారు టీషర్ట్లు వేసుకొని అంటున్నావా? కడుపు అన్నం తిన నా కొడుక, గడ్డి తిన నా కొడుక. రే గుర్తుపెట్టుకో, మా హిందూ సమాజం గురించి కానీ, మా ఆడవాళ్ళ గురించి కానీ, మా ఇండియా గురించి కానీ తప్పు మాట్లాడితే నువ్వు ఎక్కడ కనపడితే అక్కడ రా. నీకు దమ్ముంటే ఇండియాకి రా. ఏంటి దేవస్థానం మీద నగ్నంగా ఉన్నవి ఏమి అంటున్నావు నువ్వు? ఎప్పుడుకో ఉన్న పురాతనమైన దేవస్థానాలు రావి. కడుపు నువ్వు అన్నం తింటున్నా, గడ్డి తింటున్నావా? రే నాన్వేషణ గుర్తుపెట్టుకో, నువ్వు ప్రపంచం అంతా యాత్రికుడు ఉండొచ్చు, కానీ నువ్వు వాడుతున్న మా తెలుగు లాంగ్వేజ్ కూడా బతుకుతున్నావు. నీకు భిక్ష పెడుతుంది మా తెలుగు వాళ్ళరా. ఏ వీడియోలో పెడుతున్నావు? ఇంగ్లీష్లో, హిందీలో పెడుతున్నావు నువ్వు యూట్యూబ్లో. మా తెలుగు లాంగ్వేజ్ కదా. రే నీకు డబ్బు ఉండొచ్చురా, సంస్కారం ఉంది మాకు, గుర్తు పెట్టుకొని మాట్లాడు. మా ఇండియాలో చాలా గొప్ప దేవస్థానాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడో పండితులు ఎంతో మంది ఎన్నో నేర్పించారు మాకి. నువ్వేంట్రా నీ గొప్పతనాలు చెప్పేది? ఫారెన్కి వెళ్ళి నేను తేలు తిన్నా, బళ్ళు తిన్నా, కప్పలు తిన్నా, నీదో బతికేనా? జై శ్రీరామ్. ఇలాంటి వాళ్ళని ఇండియాలోకి వచ్చి తరిమి కొట్టండి. నేను మీ బాలయ్య జిటిఎల్. సో హిందువులందరూ రేపులు చేస్తారంట. ఓకే, అండ్ ఈ రీల్ లో బేర్ విత్ మై లాంగ్వేజ్, ఎందుకంటే ఎవరికి ఏ లాంగ్వేజ్ లో చెప్పాలో ఆ లాంగ్వేజ్ చెప్తేనే అర్థమవుతుంది. అన్వేష్ గాడు గరికపాటి గారిని టార్గెట్ చేసుకుంటూ మళ్ళీ ఏదో అన్ని ఫూలిష్ మాటలు మాట్లాడుతున్నాడు. ఇను నువ్వు ఖాళీ. ఆడపిల్లలదే తప్పండి. ఎందుకంటే 2024లో 30,000 రేపులు అయ్యాయి అఫీషియల్ గా పోలీసు లెక్కల ప్రకారం. అండ్ ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. గరికపాటి నరసింహారావు గారికి మీకు మూడు వస్తుంది, ఎందుకంటే ఉప్పు కారం తింటున్నారు కాబట్టి. 65 సంవత్సరాల్లో శివులు లేచిపోతుంది కాబట్టి రూపాయి బ్లేడ్ పెట్టుకుని కట్ చేసేసుకోండి మిషన్లు. ఇట్లా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే రీచ్ వస్తుందని యూజ్ చేస్తాడు. వాళ్ళు ఇప్పుడు వీడు ఏమనుకుంటే గరికపాటి గారిని తిడుతున్నందుకు కాంట్రవర్సీ. నువ్వు తిట్టుకో, మాకు సంబంధం లేదు, వి డోంట్ కేర్. ఓకే, ఒకసారి నువ్వు ఎన్సీఆర్బి డేటా అది చూడు. ఎన్ని రేప్ కేసులు బుక్ అయితే దాంట్లో ఎంత నిజం ఎంత అబద్ధం. గరికపాటి గారు ప్రవచనం చెప్పే టైంలో కొన్ని థింగ్స్ కామెడీగా తీసుకెళ్లాలి, కొన్ని సీరియస్ గా తీసుకెళ్లాలి. కామెడీగా తీసుకెళ్లే టైంలో మాట్లాడిన మాటలు పట్టుకుని ఇంతగానం రియాక్ట్ అవుతున్నాడు. మిమ్మల్నే ఫాలోవర్స్ లాగా పెట్టుకున్నాడు, మిమ్మల్నే అంటున్నాడు రేపులు చేస్తారని. అయినా సరే సిగ్గు లేకుండా మనం ఫాలో చేస్తారు. మీరు ఫస్ట్ అన్సబ్స్క్రైబ్ కొట్టి అన్ఫాలో కొట్టి. నా అన్వేషణ బ్రదర్ ఖండించి పర్లేదు, కానీ బూతులేంటి? అది కూడా సొసైటీలో ఒక రెప్యూటెడ్ పీపుల్ని పట్టుకొని, ఒక మంచి చేసే వాళ్ళని, హిందూ ధర్మం మీద పోరాడే వాళ్ళని పట్టుకొని తిట్టడం ఏంటి? ఎన్నో సందర్భాలలో ఏదో రకంగా వచ్చి ఉంటుంది, ఏదో వీడియో వచ్చి ఉంటుంది, దాంట్లో ఒక లైన్ పిక్ చేసుకుని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఉమ్మడికి కరెక్ట్ కాదు. నీ పాయింట్ ఏమైనా ఉంటే మంచిగా చెప్పు, కానీ బూతులు తిట్టడం ఏంటి? అది కూడా పిచ్చి బూతులు బాగాలేదు. నిన్ను ఫాలో అవుతుండే, నిన్ను అడ్మైర్ చేస్తుండే, ఈరోజు నాకు అనిపించింది నిన్నే అడ్మైర్ చేస్తున్నా అని. అండ్ ఐమ్ అన్ఫాలోయింగ్ యూ అండ్ నేను రిపోర్ట్ చేస్తున్నా. మీరు కూడా నాలాగానే ఆలోచిస్తే మీరు కూడా అన్ఫాలో చేయండి, రిపోర్ట్ చేయండి. మీకు ట్రెండింగ్ మాత్రమే ముఖ్యం, రీసెర్చ్ కాదు, నాలెడ్జ్ కాదు, అవతల వాళ్ళ ఎమోషన్స్ కాదు. ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళని బూతులు తిడితే ఫాలోవర్స్ వస్తారనుకుంటావు, ఎంత తిడితే అంత ఫాలోవర్స్ అనుకుంటావు. మర్యాదగా చెప్తున్నా, గరికపాటి నరసింహారావు గారికి, సీతమ్మ తల్లికి, ద్రౌపది దేవికి స్త్రీలను అవమానించినందుకు బహిరంగ క్షమాపణ చెప్పు. లేకపోతే గుర్తుపెట్టుకో, అన్వేష్ గుర్తుపెట్టుకో, నీ పతనం మొదలవుతాది. నీ పతనం మొదలైతాదని ఈ వైద్యుల మారుతి కాదు, సగటు సామాన్యుడు చెప్పే రోజు వస్తాది. ఆ పొద్దు అట్లా మాట్లాడినానే ఈ రోజు ఈ గతి వచ్చింది అని పొర్లుకుంటూ ఏడ్చే రోజు వస్తాది, గుర్తుపెట్టుకో. మిత్రులారా, ఇలాంటి టాక్
టాక్సిక్ పీపుల్ ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు వాళ్ళంటే బూతులు మాట్లాడితేనే ఫాలోవర్స్ వస్తారు అన్న ఎగ్జాంపుల్ ని బ్రేక్ చేద్దాం. ఇలాంటి వాళ్ళు సమాజానికే కాదు దేశానికే ప్రమాదం. మిత్రులారా, నా ఈ మాటలతో మీరు ఏమాత్రం అంగీకరించిన స్టోరీస్ పెట్టి ట్యాగ్ చేయండి, రీపోస్ట్ చేయండి, షేర్ చేయండి. తెలుగు వాళ్ళ ఆదరణ చూశాడు, ఇప్పుడు తెలుగు వాళ్ళ వ్యతిరేకత చూస్తాడు. చూపిద్దాం ఒక సైన్యం